తిరుపతిలోని భాకరాపేట పిఎస్ వద్ద అర్ధరాత్రి మంచు మనోజ్ హైడ్రామా సృష్టించారు. పిఎస్ కు సమీపంలోని ఓ రిసార్ట్లో మంచు మనోజ్ బస చేశాడు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ మనోజ్ బౌన్సర్లను విచారించాడు. దాంతో మనోజ్ ఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భాకరాపేట స్టేషన్ మెట్ల మీద కూర్చొని రాత్రి ఆందోళనకు దిగాడు. సీఐ వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళనలు విరమించాడు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎందుకని పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ మనోజ్ బౌన్సర్లను విచారించారు? కారణం ఏంటి? మనోజ్ డిమాండ్ ఏంటి? రాధిక, గత కొంతకాలంగా అటు మనోజ్ విష్ణు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మనోజ్ ఏదైతే యూనివర్సిటీలో కాకుండా మోహన్ బాబు యూనివర్సిటీలో కాకుండా బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 2 రోజుల క్రితం మనోజ్ తిరుపతిలోని రంగంపేట సమీపంలో రంగంపేటకు వచ్చాడు. ఆ తర్వాత యూనివర్సిటీ వద్ద జరిగిన గొడవల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు చంద్రగిరిలో ఆదివారం జరిగిన జల్లికట్టులో పాల్గొన్నాడు తన అనుచరులతో కలిసి. అదే విధంగా ఆయన బాగరాపేట సమీపంలోనే ఓ ప్రైవేట్ రిసార్ట్స్ లో బస చేసిన పరిస్థితి. అయితే నిన్న రిసార్ట్ సమీపానికి వచ్చిన ఎస్ఐ బౌన్సర్లను ప్రశ్నించారు. ఎందుకు మీరు ఎందుకోసం వచ్చారు అన్న విషయాన్ని ప్రశ్నించడంతో ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్ వెంటనే నేరుగా ఏదైతే బాగ్రాపేట పోలీస్ స్టేషన్ మీద కూర్చొని తన అనుచరులను ఏదైతే తన వద్ద ఉన్న బౌన్సర్లను ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది, సీఎం గురించి ఈ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెట్ల మీదనే బైఠాయించడంతో చివరికి సీఐ వచ్చి సర్ది చెప్పి పంపించాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రాత్రి ఏదైతే 11 గంటల నుంచి 1 గంట వరకు మంచు మనోజ్ బాగ్రాపేట పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నాడు. దీంతో కొంత హైడ్రామా నడిచింది. మొత్తం మీద ఈ విషయం గురించి జిల్లా ఎస్పీ కూడా ఈ విషయాన్ని ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఎందుకోసం ఈ విధంగా చేశాడు, ఏం పరిస్థితి అని. ఇప్పటికే ఏదైతే బౌన్సర్ల విషయం మీద పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బౌన్సర్ల గురించి ప్రశ్నిస్తున్న నేపథ్యం, వారు ఎందుకు అనుమతులు లేకుండానే నాయకులు కానీ అదేవిధంగా ఇటు సినిమా పరిశ్రమకి సంబంధించిన వారు తీసుకుని వచ్చి వారితో హడావిడి చేస్తున్న పరిస్థితిలో ఆ బౌన్సర్ల గురించి తాను ప్రశ్నించాను కానీ ఏదైతే వారు బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రశ్నించాను, తాను రిసార్ట్స్ లోపలికి వెళ్ళలేదని ఎస్ఐ అంటున్నాడు. అయితే రిసార్ట్స్ వద్దకు వచ్చి తన బౌన్సర్ల గురించి వారి వివరాల గురించి ఆరా తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇటు మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నాడు. మొత్తం మీద ఈ వివాదానికి సంబంధించి బౌన్సర్లను ప్రశ్నించడమే తనకి ఇబ్బందిగా మారిందంటూ అతను ఏదైతే మనోజ్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.